హాయ్ హలో అండి. ఈరోజు మార్కెట్కి వెళ్ళి కొత్తిమీర ఫ్రెష్గా తెచ్చాను. అది మీకు ఎలా నిల్వ పెట్టానో చూపిస్తాను. ఎలా అంటే మనకు కావాల్సిన పాత్ర తీసుకొని దాంట్లో తగిన వాటర్ పోసుకొని ఆ పుదీనా దాంట్లో ముంచి పెట్టండి. అది మనకు 15 రోజుల దాకా నిల్వ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడు నిమ్మకాయలు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూడండి. నిమ్మకాయలను తెచ్చి వాటర్ పోసి మంచిగా నీట్గా శుభ్రం చేసుకోవాలి. బాగా గట్టిగా దాన్ని ఇట్లా కడుక్కుంటూ శుభ్రం చేసుకోవాలి. ఆ నీళ్ళు వంపేసేయాలి. ఒక బాక్స్ తీసుకోవాలండి. ఆ బాక్స్లో నిమ్మకాయలన్నీ వేయాలి. తగినంత వాటర్ వేయాలి. ఇలా చేయడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటాయి. మనకు కావలసినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. దేంట్లోనైనా. ఇప్పుడు క్యారెట్ అండి. క్యారెట్ మనం తెచ్చుకున్న తర్వాత వాటర్లో వేసి మంచిగా శుభ్రంగా బాగా రాసి కడగాలి. బాగా గట్టిగా కడగాలి. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ఉండి వస్తాయి కదా. అట్లనే తినడం వల్ల మనకు హెల్త్ బాగుండదు. కాబట్టి వాటిని బాగా గట్టిగా కడిగి తడి బట్టలు వేసి బాగా తుడవాలండి. ఎక్కడ కొంచెం లేకుండా తడి మంచిగా తుడుచుకోవాలండి. మంచిగా తడి లేకుండా తుడిచిన తర్వాత దాన్ని సైడ్లో చిన్న ముక్కలు తీసేయాలండి. తీసిన తర్వాత చిన్న చిన్న మనకు కావాల్సిన సైజు కట్ చేసుకొని దాన్ని ఒక బాక్స్లో మంచిగా వేసుకోవాలండి. అన్నీ పడినంతనే వేయాలి. అంత గట్టిగా ఒత్తి కూడా వేయొద్దండి. మంచిగా దానికి పడినంత వేసి అన్నీ ఆ బాక్స్ తగినంత వేయాలండి. కొన్ని 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 వేసుకుంటే కదిలియాలి వీటిని బాక్స్లో. దాని తర్వాత బాక్స్ క్యాప్ పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. కొన్ని రోజుల దాకా మనకు స్టోరేజ్ వస్తాయి. ఇప్పుడు బీట్రూట్ అండి. బీట్రూట్ కూడా ఇలా క్యారెట్ లాగానే మంచి బీట్రూట్ తీసుకొని ఒక పాత్ర వాటర్ పోసుకొని దాన్ని శుభ్రంగా అన్నీ ఒక్కొక్కటి రాసుకుంటా బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత దాని పొట్టు మంచి తీయాలండి. పొట్టు తీసి ముక్కలు చేయాలేదండి. ముక్కలు చేసి అన్నీ ఒక్కొక్కటి ముక్కలు చేసుకొని ఇట్లా ఒక్కొక్కటి అన్నీ సైజు మనకెంత సైజు కావాలో అంత సైజులో ముక్కలు చేసుకొని అన్నీ పక్కకు పెట్టుకోవాలండి. మన తాను ఎన్ని ఉంటే అన్నీ నిల్వ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బాక్స్ తీసుకొని అవి కూడా ఆ బాక్స్లో నిల్వ చేయాలండి. బాక్స్ మూత పెట్టేసి వీటిని కూడా స్టోరేజ్ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్లో ధరలు పెరుగుతాయో తెలియదు. మనం ఇలా అన్నీ ఒకసారి తెచ్చుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కలమాకండి. కలమాకు కూడా మంచిగా వాటర్లో కడిగి దాన్ని కూడా శుభ్రంగా ఆకులు ఒక్కొక్క ఆకు తీసేసి తుడిచేసి దాన్ని కూడా ఒక బాక్స్లో వేసి అన్ని బాక్స్లో ఎంత అయితే అంత వేసి పెట్టేసేయాలండి. ఇట్లా బాక్స్లో అన్నీ వేసేసుకొని ఆకులన్నీ తొడిమెలు తీసేసి ఆకు మాత్రమే వేయాలి బాక్స్లో. ఇలా వేసి ఇలా చేయడం వల్ల మన కలమాకు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఇలా రోజు వాడే కూరగాయలను ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల 15 రోజుల దాకా మనకు ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి.